Hello everyone, I am Sainath, your law faculty, and this video is regarding strategy for preparation of business law subject at CA foundation level. This video is applicable for June 2024 attempt. So ఇప్పటి వరకు CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ ఓల్డ్ స్కీమ్లో కండక్ట్ చేశారు, బట్ ఈ అటెంప్ట్ నుంచి CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ న్యూ స్కీమ్లో కండక్ట్ చేయబోతున్నారు. సో మన సబ్జెక్ట్ సంబంధించి చేంజ్ ఏంటి? సో ప్రీవియస్లీ మన సబ్జెక్ట్ 60 మార్క్స్కి, నౌ ఇట్ గాట్ ఇంక్రీజ్డ్ టు 100 మార్క్స్. అలాగే ప్రీవియస్గా ఉన్న టాపిక్స్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతున్నాయి, అండ్ దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ కూడా యాడ్ అయినాయి. అండ్ ప్రీవియస్గా ఎల్ఎల్పి యాక్ట్ చాలా డెప్త్గా ఉండేది, బట్ ఇప్పుడు ఎల్ఎల్పి యాక్ట్ డెప్త్ తగ్గించారు, అంటే కంటెంట్ తగ్గించారు. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏ చాప్టర్ ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి, ఆ చాప్టర్లో ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, సో ఇలాంటివన్నీ డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు ఈ వీడియోలో నేను చెప్పబోయే పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి అండ్ వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేయండి. డెఫినెట్లీ ఈ అటెంప్ట్లో మీకు మంచి మార్క్స్ అయితే ఈ లా సబ్జెక్ట్లో వస్తాయి. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పటి వరకు న్యూ స్కీమ్లో CA ఫౌండేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. సో ఏ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత ఉంటుంది అని చెప్పి మనకి ఇంతవరకు అవేర్నెస్ అయితే లేదు. కానీ రీసెంట్గా ICAI మాక్ టెస్ట్ పేపర్ కండక్ట్ చేశారు. ఇప్పుడు ఈ మాక్ టెస్ట్ పేపర్ బేస్ చేసుకుని నేను చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏంటో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనే ఒక చాప్టర్ ఉంది. ఇట్ ఈస్ న్యూలీ యాడెడ్ చాప్టర్. సో దీంట్లో థియరీ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారు, అదర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగట్లేదు. సో థియరీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగట్లేదు అంటే అర్థం ఏంటి? సో ఓన్లీ ఈ చాప్టర్లో మనం థియరీ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. నో నీడ్ టు ప్రిపేర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ అదర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏమొస్తాయి? ప్రాక్టికల్ క్వశ్చన్స్, సినారియో బేస్డ్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ క్వశ్చన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఈ చాప్టర్ నుంచి MTPలో అడగలేదు, ఓన్లీ థియరీ క్వశ్చన్ మాత్రమే అడిగారు. ఓకే, దెన్ వాట్ ఇస్ ద వెయిటేజ్? 6 మార్క్స్. టోటల్ వెయిటేజ్ 6 మార్క్స్, ఓన్లీ థియరీ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ జనరల్. సో ఇది ఆల్రెడీ ఉన్నదే, మళ్ళీ కంటిన్యూ అయింది. దెర్ ఈస్ నో చేంజెస్ ఇన్ ఇట్. అండ్ ఎన్ని చాప్టర్స్ ఉంటాయి ఇందులో అంటే 9 చాప్టర్స్ ఉంటాయి. సో నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, కెపాసిటీ టు కాంట్రాక్ట్, లీగల్ ఆబ్జెక్ట్ అండ్ కన్సిడరేషన్, ఫ్రీ కన్సెంట్, వాయిడ్ అగ్రిమెంట్స్, క్వాజీ కాంట్రాక్ట్స్ అండ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్స్, పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్, రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో టోటల్ 9 చాప్టర్స్ ఉంటాయి. ఓకే, ఈ 9 చాప్టర్స్లో థియరీ క్వశ్చన్స్ అడగచ్చు, ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఆర్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. అంటే వీటిలోంచి ఏదైనా అడగచ్చు. సో థియరీ క్వశ్చన్ అయితే 12 మార్క్స్, ప్రాక్టికల్ క్వశ్చన్స్ అంటే అదర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 11 మార్క్స్కి అడిగారు. సో టోటల్ వెయిటేజ్ 23. నెక్స్ట్ వన్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో స్పెషల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, లైక్ బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్, ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. సో టోటల్ 3 చాప్టర్స్. ఇందులో ఒక థియరీ క్వశ్చన్, ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు. టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 9. నెక్స్ట్ వన్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. యాక్చువల్లీ సో ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అనేది ఒక సింగిల్ చాప్టరే, కానీ అది చాలా వాల్యూమ్నెస్ కాబట్టి 2 యూనిట్స్ కింద డివైడ్ చేసాం. ఓకే, మరి ఇందులో పొజిషన్ ఏంటి? సో థియరీ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు, అప్ టు 13 మార్క్స్. ప్రాక్టికల్ క్వశ్చన్స్ 7 మార్క్స్కి అడిగారు, టోటల్ 20 మార్క్స్కి అడిగారు. సిమిలర్లీ సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ కూడా అంతే, 2 చాప్టర్స్ కింద డివైడ్ చేసాం. అండ్ థియరీ క్వశ్చన్స్ 7 మార్క్స్ వరకు అడిగారు, అండ్ అదర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ 14 మార్క్స్ అడిగారు, టోటల్ 21 మార్క్స్. అండ్ కంపెనీస్ యాక్ట్ కూడా చూసుకుంటే 1 చాప్టరే ఉంటుంది ఇక్కడ, అండ్ 7 మార్క్స్ థియరీ క్వశ్చన్ అండ్ 14 మార్క్స్ అదర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ 21 మార్క్స్. LLP యాక్ట్ కూడా చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా ఒక చాప్టరే ఉంటుంది, అండ్ ఇక్కడ కేవలం థియరీ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారు, ప్రాక్టికల్ క్వశ్చన్ అడగట్లేదు. ఎస్, ప్రీవియస్గా కూడా మనకి LLP యాక్ట్ ఉంది, అప్పుడు కూడా ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడగలేదు, కాన్సెప్ట్ క్వశ్చన్స్ అడగలేదు, ఓన్లీ థియరీ క్వశ్చన్స్ అడిగారు. సో ఎన్ని మార్క్స్కి అడిగారంటే 6 మార్క్స్కి అడిగారు. అండ్ ఫైనల్లీ NI యాక్ట్ ఒక చాప్టరే ఉంటుంది. సో ఇక్కడ ఒక థియరీ క్వశ్చన్, ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు. సో టోటల్ 14 మార్క్స్. సో దిస్ ఇస్ ద వెయిటేజ్ ఆఫ్ ఈచ్ యాక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏది ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏది? సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ కనుక మనం తీసుకున్నట్టయితే దట్ ఈస్ కంపెనీస్ యాక్ట్. వై? ఎందుకంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఒకే ఒక్క చాప్టర్,
అండ్ యూ విల్ గెట్ అరౌండ్ 21 మార్క్స్. సో హయ్యెస్ట్ వెయిటేజ్ చాప్టర్ కాబట్టి కంపెనీస్ యాక్ట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. సో ఈసారి 21 మార్క్స్ కాకపోతే 2 చాప్టర్స్. సో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది వాల్యూమ్నెస్, బట్ 21 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఇది సెకండ్ హై వెయిటేజ్ చాప్టర్. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. సో ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ 20 మార్క్స్ వస్తాయి. ఈ 20 మార్క్స్ కానీ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఓన్లీ 2 చాప్టర్స్. సో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి ఇప్పుడు? కంపెనీస్ యాక్ట్, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 ప్రిపేర్ అయితే 62 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తాయి. అవుట్ ఆఫ్ 120 ఇంక్లూడింగ్ చాయిస్ 120 ఉంటుంది. అవుట్ ఆఫ్ 120 62 మార్క్స్ అంటే హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ ఈ 3 చాప్టర్స్లోనే కవర్ అవుతుంది. అంటే ఈ 3 యాక్ట్స్లో కవర్ అవుతుంది. ఈ 3 యాక్ట్స్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే టోటల్ 5 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 5 చాప్టర్స్ ప్రిపేర్ అయితే హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయిపోయినట్టే. సో ఫస్ట్ ప్రయారిటీ ఈ 3టికి ఇవ్వండి. సో ఈ 3టికి ఇచ్చారు అంటే మీరు సేఫ్ జోన్లోకి వచ్చేసినట్టే. మరి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎల్ఎల్పి యాక్ట్ ప్రిపేర్ అవ్వండి. సో ఫోర్త్ ప్రయారిటీ ఎల్ఎల్పి యాక్ట్. ఎందుకు ఎల్ఎల్పి యాక్ట్? 6 మార్క్సే కదా, 6 మార్క్సే, కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఆ 6 మార్క్స్కి మీరు కొంచెం కంటెంట్ చదువుకుంటే సరిపోతుంది. ఆ కొంచెం కంటెంట్లో 6 మార్క్స్ అంటే చాలా ఎక్కువే. సో ఎల్ఎల్పి యాక్ట్కి ఫోర్త్ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే, సో ప్రీవియస్గా ఎల్ఎల్పి యాక్ట్ స్కోప్ చాలా ఎక్కువ ఉండేది, బట్ ఇప్పుడు ఎల్ఎల్పి యాక్ట్ స్కోప్ చాలా తగ్గించేశారు. సో అంత తగ్గించేశారు కాబట్టి ఎల్ఎల్పి యాక్ట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో మీరు జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. యూ విల్ గెట్ అరౌండ్ 6 మార్క్స్. సో ఫోర్త్ ప్రయారిటీ. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రయారిటీ సంగతి ఏంటి? ఎన్ఐ యాక్ట్ ప్రిపేర్ అవ్వండి. సో ఫిఫ్త్ ప్రయారిటీ కింద ఎన్ఐ యాక్ట్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇప్పటికి టోటల్ ఎన్ని చాప్టర్స్ అయినాయి? 5+1+1 7 చాప్టర్స్. ఈ 7 చాప్టర్స్ ప్రిపేర్ అయితే యూ విల్ గెట్ 82 మార్క్స్ అవుట్ ఆఫ్ 120 మార్క్స్. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అయిపోయినట్టు సిలబస్. సార్ ఇంకా ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉంది, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ జనరల్ కేసు ఉంది, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ స్పెషల్ కేసు ఉంది. మరి ఇప్పుడు వీటిని కూడా మేము ప్రిపేర్ అవ్వాలి కదా? ఎస్, ప్రిపేర్ అవ్వాలి. సో ఏం చేస్తారంటే ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ స్పెషల్ కాంట్రాక్ట్స్ ఈ రెండు కొత్తగా యాడ్ అయినవి. సో ఇవి చదివేటప్పుడు మీరు కొంచెం డిఫికల్ట్నెస్ ఫేస్ చేయొచ్చు. సో అందుకే ఈ రెండింటికి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఈ రెండింటికి అంటే టైం అవైలబిలిటీ ఉంటే అన్నీ చదవడానికి ట్రై చేయండి. టైం అవైలబిలిటీ లేకపోతే అట్లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకైనా ప్రిపేర్ అయ్యి వాటిని క్లోజ్ చేసేయండి. దెన్ వాట్ అబౌట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ జనరల్ కేస్? సో ఫస్ట్ ఈ 5 చాప్టర్స్ అంటే ఈ 5 టాపిక్స్ అయిపోతాయి. తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ జనరలే. దాని తర్వాత మీరు ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ స్పెషల్ కేసెస్ ఈ రెండింటిని చివరిలో చూసుకోవచ్చు. మరి జనరల్లో 9 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఏది ప్రిపేర్ అవ్వాలి? సో జాగ్రత్త చెప్తున్నాను వినండి. నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్, తర్వాత కెపాసిటీ టు కాంట్రాక్ట్, నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్, కెపాసిటీ టు కాంట్రాక్ట్, పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఈ 4 చాప్టర్స్లో కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. నో నీడ్ టు ప్రిపేర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఈ 4ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, ఇట్ విల్ బీ సఫిషియంట్. సో మీకు గెస్ట్ క్వశ్చన్స్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఇచ్చి ఉంటారు కదా, ఆ గెస్ట్ క్వశ్చన్స్లో ఉన్న క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, ఇట్ విల్ బీ సఫిషియంట్. లేదు నేను ఇంకా రిస్క్ తీసుకోను అనుకుంటే ఐసిఏఐ రిఫరెన్స్ ఉన్న ఏ క్వశ్చన్ని వదలద్దు. లైక్ ఆర్టీపీ రెఫరెన్స్, ఎంటీపీ రెఫరెన్స్, స్టడీ మెటీరియల్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ రెఫరెన్స్, సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ రెఫరెన్స్, అలాంటి రెఫరెన్సెస్ ఏమున్నా సరే వదలద్దు, అవన్నీ చదివేసేయండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 4 చాప్టర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేయండి. నెక్స్ట్ వన్, దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ చాప్టర్స్ అంటే ఏమొస్తాయి? ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, నెక్స్ట్ లీగల్ ఆబ్జెక్ట్ అండ్ కన్సిడరేషన్, నెక్స్ట్ ఫ్రీ కన్సెంట్, నెక్స్ట్ వాయిడ్ అగ్రిమెంట్స్, క్వాజీ కాంట్రాక్ట్స్ అండ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్స్. సో ఈ 4ట్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రతిదీ ప్రిపేర్ అవ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పటికి ఎన్ని చాప్టర్స్ అని టోటల్గా? సో నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ అయిపోయింది, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అయిపోయింది, కెపాసిటీ అయిపోయింది, లీగల్ ఆబ్జెక్ట్ అయిపోయింది, అండ్ ఫ్రీ కన్సెంట్ అయిపోయింది,
వాయిడ్ అగ్రిమెంట్స్ అయిపోయింది, పెర్ఫార్మెన్స్, డిశ్చార్జ్, రెమెడీస్ అండ్ వన్ మోర్ చాప్టర్ ఇస్ దేర్, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇది కూడా అన్నీ ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే అందులో ఉండేవి కూడా చాలా తక్కువ క్వశ్చన్సే. సో 4 క్వశ్చన్స్ ఎన్నో ఉంటాయి, ఆ 4 ప్రిపేర్ అవ్వాల్సిందే, అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఇలా కనుక మీరు ప్రిపేర్ అయితే అడ్వాంటేజ్ ఏంటి? సో ఫస్ట్ వన్, మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ మీరు ముందుగానే గెయిన్ చేసేసుకుంటారు. సో చివరిలో టైం అవైలబిలిటీ ఉంటే మిగతావి కూడా వెంటనే చూసేసుకుంటారు. చివరిలో టైం అవైలబిలిటీ లేకపోతే అట్లీస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకైనా చూసుకుంటారు. సో అసలు మీకు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూసుకోవడానికి టైం అవైలబిలిటీ లేకపోయినా నో ఇష్యూ ఎట్ ఆల్. ఆల్మోస్ట్ ఆల్ అసలు మీరు ఫస్ట్ 3 కేటగిరీస్ కనుక ఫినిష్ చేసేస్తే అవుట్ ఆఫ్ 120 62 మార్క్స్ తెచ్చుకుంటున్నారు. అంటే అక్కడే 0.5% మీరు కవర్ చేసేస్తున్నారు. తర్వాత నేను చెప్పిన 4 and 5 కూడా కంప్లీట్ చేస్తే 82 అవుట్ ఆఫ్ 120 వచ్చేస్తున్నాయి. ఇది చాలు పాస్ అయిపోవడానికి. సో పాస్ అయిపోయి ఒక 50 యావరేజ్ రావడానికి ఇది సరిపోతుంది. అంటే మీరు ప్రిపేర్ అయ్యే ఎక్స్ట్రా మొత్తం ఏమవుతుంది, మీకు స్కోరింగ్ అవుతుంది, మిగతా వాటిలో అగ్రిగేట్ కింద యూజ్ అవుతుంది. సో అందుకే నేను చెప్పినట్టు ఫస్ట్ మీరు ఏం చేయాలి, కంపెనీస్ యాక్ట్, తర్వాత సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్, తర్వాత ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. సో ఫస్ట్ టార్గెట్ పెట్టుకుని ఈ 3 ఫినిష్ చేసేయండి, ఒక స్టేజ్ కంప్లీట్ చేసేసుకున్నట్టే. తర్వాత ఎల్ఎల్పి యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, అలాగే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, జనరల్ కేసెస్. సో ఈ 3 సెకండ్ స్టేజ్లో ప్రిపేర్ అవ్వండి. ఈ 3 ప్రిపేర్ అయితే దెన్ డెఫినెట్లీ సో మీకు ఇంకొక 20 మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి అట్లీస్ట్ ఒక 100 అయితే కవర్ చేసేసినట్టే, 100 అవుట్ ఆఫ్ 120. చాయిస్ ఎలాగ ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ స్పెషల్ కేసెస్ని చాయిస్ కింద వదిలేయచ్చు. బట్ రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకుంటే ఆ రెండిట్లో ఏం చేయాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు కన్ఫైన్ అవ్వండి. సో దిస్ ఈస్ మై స్ట్రాటజీ. నెక్స్ట్ వన్, సరే ఇప్పుడు ఎగ్జామ్లో థియరీ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయా, అదర్ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయా? ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే థియరీ వస్తున్నాయి, అదర్ కేటగిరీ కూడా వస్తున్నాయి, 2 వస్తున్నాయి. ఓకే, దెన్ థియరీ ఎంత పర్సెంటేజ్, అదర్ కేటగిరీ క్వశ్చన్స్ ఎంత పర్సెంటేజ్? థియరీ 53.33% అడుగుతున్నాడు అండ్ అదర్ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ 46.77% అడుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, నాకు ప్రాక్టికల్ క్వశ్చన్స్, సినారియో బేస్డ్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం తెలియకపోయినా ఐ కెన్ ఈజీలీ రైట్ ఫర్ 53.33% ఆఫ్ మార్క్స్. సో ఇక్కడ కనుక నేను స్కోర్ చేయగలిగితే ఒక 40 వరకు స్కోర్ చేయొచ్చు. దట్ మీన్స్ విచ్ ఈస్ సఫిషియంట్ టు క్వాలిఫై ఇన్ దిస్ సబ్జెక్ట్. సో ఎవరైతే లా సబ్జెక్ట్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతారో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. సో ఎవరైతే లా సబ్జెక్ట్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతారో వాళ్ళు నేను చెప్పిన ఆర్డర్లో థియరీ క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవ్వండి. నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, అట్లీస్ట్ థియరీ క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అయితే దే కెన్ ఈజీలీ స్కోర్ 40 మార్క్స్ బై రైటింగ్ ఫర్ 53.33%. లేదు మాకు ఎక్కువ మార్క్స్ కూడా కావాలి, అప్పుడు ఏం చేయాలి? సో నేను చెప్పిన ఆర్డర్లోనే ఫస్ట్ థియరీ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్ అంటే కరస్పాండింగ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్, కరస్పాండింగ్ టెస్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఫినిష్ చేసుకుంటారండి, ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఇవన్నీ ఫినిష్ చేసుకుంటారండి. ఇలా ఫినిష్ చేసుకుంటూ వస్తే దెన్ ఎక్స్ట్రా మార్క్స్ అంటే ఇంకొక 50 మార్క్స్ వరకు మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా మీరు 100కి 90 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు నేను చెప్పిన స్ట్రాటజీ కనుక ఫాలో అయితే. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు సెలెక్టివ్గా చదవాల్సింది కొన్ని ఏరియాస్. ఒకటి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఇంకోటి స్పెషల్ కాంట్రాక్ట్. ఈ 2 మాత్రమే సెలెక్టివ్గా చదవాలి. అలాగే ఇండియన్ కాంట్రాక్ట్ జనరల్లో కూడా నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్, కెపాసిటీ టు కాంట్రాక్ట్, అలాగే పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్, రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, ఈ 4 కూడా మీరు సెలెక్టివ్గా చదవచ్చు. బట్ మిగతా వాటిలో దేంట్లోనే మీరు సెలెక్టివ్గా చదవమాకండి, వీలైనంత వరకు అన్నీ చదవండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ రిమైనింగ్ చాప్టర్స్. బట్ ఇప్పటివరకు నేను చెప్పిన ఈ చాప్టర్స్లో అంటే 1, 2 అండ్ 4 టోటలీ 6 చాప్టర్స్లో మాత్రం సెలెక్టివ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవ్వండి, ఇట్ విల్ బి సఫిషియంట్. సార్ ఇదే ట్రెండ్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్లో కూడా ఫాలో అవుతారా? సో మ్యాక్సిమం అవ్వచ్చు, 100% అని అయితే నేను చెప్పలేను, బట్ మ్యాక్సిమం అవ్వచ్చు. సో ఇదే ట్రెండ్ ఫాలో అవ్వచ్చు, కాకపోతే ప్రాక్టికల్ క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్ వెయిటేజ్ ఇంకొంచెం షఫల్ అవ్వచ్చు. షఫల్ అయితే ఎలా అవుతుందంటే థియరీ క్వశ్చన్ వెయిటేజ్ పెరుగుతుంది, అంతే తప్ప ప్రాక్టికల్ క్వశ్చన్స్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యొక్క వెయిటేజ్ పెంచరు. సో పెంచితే థియరీ క్వశ్చన్స్ యొక్క వెయిటేజే పెంచుతారు. సో దానివల్ల ఏంటి అంటే ఈవెన్ ఓ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. సో థియరీ క్వశ్చన్స్ వెయిటేజ్ అయితే పెరగడానికి అవకాశం ఉంది, సో అదైతే తగ్గించరు. సో అదే నాకు తెలిసినంత వరకు జరిగే మేజర్ చేంజ్. అండ్ వాట్ అబౌట్ యాక్ట్ వైజ్ వెయిటేజ్, ఆల్మోస్ట్ ఆల్ ఇదే ఉండబోతుంది. ఇన్ కేస్ ఏమన్నా అటు ఇటుగా ఉంటే ఒక 1 or 2 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు, అంతమించి పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు.
సో మీరు ఐసీఏ రిలీజ్ చేసిన ఈ మాక్ టెస్ట్ పేపర్ బేస్ చేసుకుని మీరు ఎగ్జామ్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో నేను చెప్పిన ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. చాలా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ కవర్ చేస్తారు అండ్ మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవుతుంది అండ్ మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ లా అంటే భయపడే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, ఓన్లీ థియరీ క్వశ్చన్స్ నేను చెప్పిన ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. యూ కెన్ కంఫర్టబుల్లీ క్వాలిఫై ఇన్ దిస్ సబ్జెక్ట్. అప్పుడు మీరు ఏం చేయాలంటే అగ్రిగేట్ కోసం మిగతా సబ్జెక్ట్స్లో కొంచెం ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. సో దట్ ఈస్ మై సజెషన్. ఓకే, బాయ్.